ఒక బల్లెము తీసుకొని ఆ ఇరువురు కూడా, ఆ ఇశ్రాయేలీయుడు, ఆ వేశ్యకి, ఇద్దరికి కూడా వారి గుండెలో దూసుకుని పోయేటట్టుగా అని పొడిచివేశారు. అంటే దేవుడు ఒక స్థలాన్ని అపవిత్రపరుస్తున్నారు. ఇక్కడ ప్రభు మాట చెప్తున్నాడు, యెహోవా ఓర్వలేని దాన్ని ఫినెహాస్ ఓర్వలేకపోయాడు. అంటే యెహోవా ఎలా ఆలోచించున్నాడో ఫినెహాస్ అలాగే ఆలోచించాడు. యెహోవా దేన్ని ఓర్వలేక ఉన్నాడో ఫినెహాస్ కూడా దానిని ఓర్వలేక ఉన్నాడు. ఈరోజు అటు రీతిగా మనం ఉండగలుగుతున్నామా? జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు యొక్క హృదయము, ప్రభు యొక్క మాట, ప్రభు యొక్క ఆలోచన మన ఆలోచన ఉంటుందా? ప్రభు యొక్క తలంపులన్నీ మన తలంపులే ఉంటున్నాయా? లేకపోతే మనం ఈరోజు విశ్వాసంలో మనం ఏ స్థితిలో మనం వెళ్తున్నాం? యేసు వలె, క్రీస్తు వలె శక్తివంతముగా, పవర్ఫుల్గా ఉండాలని ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తున్నాం. దయచేసి ఈరోజు ఈ వాక్యాన్ని పట్టుకోండి. దేవుడు ఓర్వలేని దాన్ని